హలో మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది, మన ధూల్పేట్లో. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. ఎందుకంటే ఫస్ట్గా హైదరాబాద్ ధూల్పేట అనడుతూనే భారీ బొజ్జగన పయ్యాలు అయితే గుర్తుకైతే రావడం జరుగుతాయి కదా. దానికోసం మనం అయితే హైట్ చెప్పలేం. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏ విగ్రహం నచ్చితే ఆ విగ్రహానికి ఫోటో తీసుకొని వాళ్ళ వాట్సాప్లో ఫోటో పంపించి మీరు దాని హైట్ తెలుసుకోండి. మీకు నచ్చితే మాత్రం వచ్చి మాట్లాడుకోండి రేట్ కూడా, ఓకేనా? అండ్ అలాగే నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, మీరు మొత్తం వీడియో అనేది చూడండి, ఓకేనా? నా మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుందర్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ 2026లో మాత్రం ఎపిసోడ్ నెంబర్ 1 నాది. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకైతే టోటల్గా వీడియో రూపంలో అయితే చూపిస్తాను, ఓకేనా? ఇక చూసుకున్నట్టయితే మొత్తం డై మన సాంచా ఇది డై చూడండి. ఇంకా వర్క్ అనేది ఇంకా అవుతుంది. అయితే ఆ వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది, ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం వీడియో రూపంలో చూపిస్తా. ఫస్ట్గా మన భారీగా ఉన్న బొజ్జ గణపయ్యని అయితే చూద్దాము. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం సరస్వతి అమ్మవారి రూపంలో అయితే మాత్రం ఉండడం జరిగింది. చూడండి, చేతిలో వీణ, ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇంకా వీణ అనేది ఇంకా చాలా పెద్దగా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే లడ్డు చెయ్యి చూడండి, ఆశీర్వాదం చూసుకున్నట్టయితే మాత్రం బ్యాక్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకా తొండం పైన కూడా మాత్రం ఇంకా వర్క్ అయితే ఉన్నది, ఇంకా జాయింటింగ్ వర్క్. ఐస్లలో కూడా మంచి గ్లోయింగ్ అయితే రావడం జరిగింది. చూడండి, వచ్చింది కదా. ఇంకా జాయింటింగ్ వర్క్ అంతే ఇంకా మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఆభరణాలు అయితే మాత్రం చాలా నిండుగా అయితే రావడం జరిగింది. ఇంకా వీణ మీద కూడా డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది. ఇంకా జాయింటింగ్ వర్క్ అయినాక మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేను వచ్చేసి మా ప్రజెంట్గా అయితే ధూల్పేటలో ఉండడం జరిగింది కదా. జైల్పల్లిలో కూడా వీళ్ళ షెడ్లో ఉందంటే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫినిషింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు అయితే మాత్రం నిండుగా కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే బ్రహ్మ రైట్ సైడ్, నా గణేశునికి రైట్ సైడ్ చూసుకుంటే బ్రహ్మ విష్ణు చూసింది కదా, బ్రహ్మ విష్ణు అయితే ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్న రైట్ సైడ్నేమో బ్రహ్మ, లెఫ్ట్ సైడ్నేమో విష్ణు చూసింది కదా. మీకు సుందర్ కళాకార్ ఎట్లుంటుందో విగ్రహాలు ఏంటి అని మాత్రం మీకు ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. వాళ్ళ ఫినిషింగ్ కానివ్వండి, అండ్ అలానే వాళ్ళ కలరింగ్ వర్క్ కానివ్వండి, ఏ విధంగా ఉంటుంది అని మాత్రం టోటల్గా అయితే తెలుసు కదా. అండ్ ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం త్వరగా రండి, త్వరగా వచ్చి మాత్రం బుకింగ్ అయితే తీసేసుకోండి. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా చూపెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే లక్ష్మీమాత, అండ్ రైట్ సైడ్న చూసుకుంటే సరస్వతి అమ్మవారు అయితే ఉండడం జరిగింది. చూడండి, చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తాను మీకు. ఫినిషింగ్ వర్క్ కూడా ఇది చూసుకున్నట్టయితే చేతికి కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు ఫినిషింగ్ చేసేది ఎంత బ్రహ్మాండంగా అయితే నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగిందో చూసుకోవచ్చు. ఫినిషింగ్ కదా, సరస్వతి అమ్మవారి ఫేస్ కూడా ఇంత నీట్గా అయితే మాత్రం ఫినిషింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి శారీస్ కూడా చూసుకున్నట్టయితే మాత్రం న్యాచురల్గా శారీస్ అయితే ఉండడం జరిగింది. చూడండి, అంటే న్యాచురల్గా అంటే కలర్ కొట్టినాక మాత్రం మొత్తం న్యాచురల్గా అవుతుంది. చూసింది కదా, మంచి స్మైలింగ్ ఫేస్తోని. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, పాదాలు కూడా, ఏళ్ళు కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా రియల్గా ఏళ్ళ లెక్క అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ అమ్మవారి శారీ కానివ్వండి, డిజైన్ ఎంత చాలా బాగా వచ్చేసింది శారీ కూడా. అండ్ ఫేస్ కూడా చూసుకున్నట్టయితే స్మైలింగ్ ఫేస్తో అయితే ఉండడం జరిగింది అది చూసింది కదా. అండ్ బొజ్జకు కూడా స్నేక్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి, అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే గరుడ్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది గణేశునికి రైట్ సైడ్న సింహాసనం కాడ. అండ్ అలానే లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ గణేశునికి లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే నారదుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, నారదుడు ఎంత మంచి ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. చూసింది కదా, నారదుడి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అమ్మవారి ఫేస్లో కూడా మంచి స్మైలింగ్ ఫేస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చేతులకు కూడా గాజులు, అమ్మవారికి చేతి గాజులు చాలా బాగా వచ్చేసింది. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే ఇంకా బ్యాక్ సైడ్లో మనకు ఇట్లా స్నేక్స్ కూడా కనబడడం జరుగుతుంది. చూడండి, అసలు వచ్చేసి గణేశుని చూసుకున్నట్టయితే స్నేక్స్ పైన అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది.
అది చూసుకోవచ్చు మొత్తం బ్యాక్ సైడ్న కూడా స్నేక్స్ అయితే కనబడడం జరుగుతుంది కదా. అయితే చాలా వరకు ఏంటంటే విగ్రహం అనేది ఇంతే హైట్ కాదు, ఇంకా హైట్ ఉంటుంది. ఈ హైట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇక్కడ బ్యాక్ సైడ్న చూసుకున్నట్టయితే ఇక్కడ స్నేక్స్ అయితే ఉన్నాయి, సర్పాలు, శేషనాగ్ అయితే ఉండడం జరిగింది కదా. ఈ శేషనాగ్ అనేది ఈ గణేశునికి రైట్ బ్యాక్ సైడ్ అయితే ఫిట్టింగ్ అయితే కావడం జరుగుతుందంట. చూసింది కదా, టోటల్గా మాత్రం ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మీకైతే చూపెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపెట్టడం జరిగింది. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త విషయాలు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఈ ఒక్క ఎపిసోడ్తో కాదు, ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు మాత్రం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలానే సంతోష్ బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో కూడా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తా ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.